హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతకుముందు వీడియో ఒకటి పెట్టాను కదా! దానికి కంటిన్యూ అండి ఇదైతే. చూసారు కదా! మేమైతే మా చెల్లి వాళ్ళ దగ్గరికి పంజాబ్ వెళ్ళాము. మా మా అబ్బాయి అక్కడే ఉంటాడు. పిల్లల సెలవులకైతే అక్కడికైతే వెళ్ళాము మేము. ఇంక ముందైతే మేము ఒక 15 రోజులకని వెళ్ళాము. ఇంకా 15 రోజుల్లోనే చూడాల్సినవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికొద్దామని అయితే పిల్లల్ని తీసుకొని ఇంటికొద్దామని, మా అబ్బాయిని తీసుకొని ఇంటికొద్దామని అయితే వెళ్ళాము. ముందైతే మేము వాఘా బార్డర్కి వెళ్ళామండి. పాకిస్తాన్కి ఇండియాకి బార్డర్కి అక్కడికి. తర్వాత గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాము. తర్వాత ఇది జలియన్వాలా బాగ్ అండి. ఇది అమరవీరుల స్తూపాలు ఉంటాయి. మన దేశం కోసం ప్రాణాలు వదిలేని వాళ్ళ స్తూపాలు ఉంటాయి అనమాట. వాళ్ళు ఎలా చనిపోయారు, వాళ్ళని ఇక్కడేనంట చంపింది కూడా పాకిస్తాన్ వాళ్ళు. మన భారతీయులని అయితే 100 మంది దాకండి కాల్చి చంపేస్తారు. వాళ్ళని చంపిన బుల్లెట్ గుర్తులు కానివ్వండి అన్నీ ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్కటి చూపిస్తారు. ఇది బావండి. ఇంకా వాళ్ళ బాధలు తట్టుకోలేక వాళ్ళందరూ వచ్చి ఇదిగోండి ఇది బావి అనమాట. ఈ బావిలో దూకైతే చనిపోయారంట 100 మంది దాకా. దాన్ని అయితే క్లోజ్ చేసేసారు అద్దాలతోటి. ఇంకా అందరూ వచ్చేలాగా చూస్తూ ఉంటారు. చాలా ఎక్కువ లోతు లేదండి, మామూలుగానే ఉంది. కానీ క్లోజ్ చేస్తారు, అన్ని అద్దాలు వేసేసి క్లోజ్ అయితే చేసేసారనమాట. ఇందులో అయితే అందరు దూకేసి వాళ్ళ ప్రాణాలు వాళ్ళే తీసుకున్నారని ఇక్కడైతే చాలా అన్ని రాసి ఉంటాయండి. దీనికి సంబంధించిన చరిత్ర అంతా రాసి ఉంటుంది అనమాట. ఇంకా అదంతా చూసుకొని ఇంకా మేమైతే మధ్య మధ్యలో ఎక్కడన్నా షాపింగ్స్ ఉంటే చూసుకుంటూ ఆపుకుంటూ వచ్చాము ఇంటికి. ఇక్కడైతే ఒక షాపింగ్ మాల్కి వెళ్ళాము. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయండి, చాలా అంటే చాలా బాగున్నాయి. అయితే రేట్లు కూడా అలాగే ఉన్నాయి. కొన్ని మామూలు రేట్లు ఉన్నాయి, కొన్ని ఎక్కువ రేట్లు ఉన్నాయి అనమాట. ఇంకా లేడీస్ సంబంధించిన అన్ని బట్టలు, వాచీలు, హ్యాండ్ బ్యాగులు అన్నీ ఉన్నాయండి. అయితే క్వాలిటీ ఉన్నాయి, క్వాలిటీకి తగ్గట్టే రేట్లు ఉన్నాయి అనమాట. చాలా రేట్లు ఉన్నాయి. ఇంకా మేమైతే ఇంకా ఎక్కువ షాపింగ్ అయితే ఏం చేయలేదండి మేము, ఎందుకంటే మాకు మళ్ళీ లగేజ్ చాలా అయిపోయింది. అందుకనేసి మేమైతే ఎక్కువ షాపింగ్ అయితే ఏం చేయలేదు. ఏదో చిన్న చిన్న గుర్తుగా ఏదైనా అవసరమైన వరకు చిన్న చిన్న వస్తువులు ఏవో తీసుకున్నాం, కానీ ఎక్కువ షాపింగ్ అయితే ఏం చేయలేదు. బట్టలు అలాంటివి తీసుకున్నాము. అవైతే ఏ బ్యాగ్లో అయినా మడిచిపెట్టేసేయచ్చు కదా, అందుకని బట్టల టైప్ తీసుకున్నాం. కానీ ఇలాంటివి అయితే పగిలిపోయేవి, అలాంటి వాటి జోలికి అయితే అసలు వెళ్ళలేదండి. ఇంకా లగేజ్ అంతా మేము ఇంకా క్యాంటీన్ సరుకులు కూడా తీసుకోవాలన్నమాట. క్యాంటీన్ అంటే మీకు కొంత ఎవరికైనా తెలిసే ఉంటుందేమో. ఆర్మీ వాళ్ళకి మా మధ్య ఆర్మీలో చేస్తారు కాబట్టి వాళ్ళకి ఆర్మీ కార్డు ఇస్తారనమాట. కార్డు క్యాంటీన్ అన్ని సరుకులు ఉంటాయండి. మన ఇంట్లో గ్రోసరీ కార్డ్ నుంచి ఎలక్ట్రిక్ సామాన్లు అన్నీ వాళ్ళకి చాలా తక్కువ రేటుకి వస్తాయి అనమాట. ఇంకా అందుకని ఇక్కడ నుంచి అయితే కొన్ని సామాన్లు తీసుకెళ్దామని, అవే ఎక్కువ లగేజ్ ఉందనమాట. అవే చాలా బరువు ఉంటాయి. ఇంకా అందుకని మిగతా వాటి గురించి అయితే ఎక్కువ తీసుకోలేదనమాట. మిగతా వాటి షాపింగ్ అయితే అసలు ఏం చేయలేదని చెప్పాలి. ఇంక ఇదైతే ఇంకోటండి. ఇదంతా అయితే ఇందాక చూసింది అయితే బయట, ఇదైతే వాళ్ళ క్యాంపులోనేనండి. చాలా పెద్ద క్యాంప్ అండి. పెద్దదంటే అసలు మామూలు పెద్దది కాదు, అంత పెద్ద క్యాంప్ అనమాట. అన్ని లోపలే ఉంటాయి, ఫుల్ సెక్యూరిటీగా ఉంటాయి. అసలు లోపల వాళ్ళు బయట వాళ్ళు లోపలికి వెళ్ళటానికి అస్సలు ఉండదన్నమాట. ఇంకంతా వీళ్ళే ఆర్మీ వాళ్ళేను, అంతా సోల్జర్సేను, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ షాపింగ్ వాళ్ళేనండి. ఇంకా బయట ప్రపంచం తెలియదు అనమాట వీళ్ళకి. ఇక్కడ కూడా అండి అసలు ఎంత బాగున్నాయో డెకార్ ఐటమ్స్ కానివ్వండి, ఇంట్లో కానీ చూస్తే మాత్రం అసలు తీసుకోకుండా ఉండలేము. కానీ నేనైతే ఎక్కువేం తీసుకోలేదండి, చెప్పాను కదా లగేజ్ ఎక్కువైపోయింది. ఆ లగేజ్లు వేసామంటే పాడైపోతాయి, పగిలిపోతాయి అని నేనైతే ఎక్కువ తీసుకోలేదండి. ఇంక ఈసారి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మా చెల్లిని వచ్చేటప్పుడు కానీ ఎప్పుడైనా తీసుకురామని చెప్పి ఇంకా నేనైతే అసలు షాపింగ్ అయితే ఏం చేయలేదు. కానీ ప్రతి ఒక్క ఐటమ్ కానీ క్వాలిటీ కానివ్వండి అసలు అంతా చాలా అంటే చాలా బాగున్నాయి. నీట్ ఫినిషింగ్ తోటి మనకి ఏది కావాలంటే అది చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట. ఐటమ్స్ డెకార్ ఐటమ్స్ కానివ్వండి, పూజ ఐటమ్స్ కానివ్వండి, సిల్వరు, బ్రాసు, ఇది ఉంటుంది కదా మనకి కోటింగ్ సిల్వరు, అది బ్రాసు, తర్వాత ఇత్తడివి మనకి చాలా అంటే చాలా ఉంటాయి. కాపర్ ఇవి కానీ అసలు అన్ని ఇంట్లో మనకి ఏది కావాలంటే ఇది ఉంది, ఇది లేదంటానికి లేదండి. ఇవన్నీ చూస్తుంటే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంది. కానీ ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్లేసరికి అవి అయితే ఉండవండి. ఇంకా అది ఆలోచించుకొని నేనైతే అసలు ఏం తీసుకోలేదన్నమాట. ఇంకా ఈ లగేజ్లో ఎట్లా అంటే అట్లా పెట్టేసామంటే ఇవన్నీ బ్రేక్ అయిపోతాయి, పగిలిపోతాయి కూడా, పడైపోతాయి. ఇంకా అందుకని ఊరక చూసామంతే, పైపైన తీసుకోలేదేమి. ఐటమ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే క్వాలిటీ అర్థమవుతుంది. ఇంకా పూజ ఐటమ్స్ అండి, నేను ఎక్కడికి వెళ్ళినా నా కళ్ళన్నీ పూజకి సంబంధించిన ఐటమ్స్ మీదకి వెళ్తాయి అనమాట. వాటి మీదకే వెళ్తాయి అనమాట. ఇంకా వాటికి చిన్న చిన్న ఐటమ్స్ ఏవో తీసుకున్నాను, ఎక్కువేం తీసుకోలేదు.
ఇంకా అప్పటికి మా వారు నేను తీసుకుంటున్నానని, ఏం తీసుకోవద్దు అన్నీ పగిలిపోతాయి పాడైపోతాయి అని అంటా ఉన్నారనమాట. తీసుకోమన్నారు కానీ పాడైపోతాయి అని భయం వేసి మేమైతే ఏం తీసుకోలేదండి ఎక్కువ. ఇలాంటివైతే షో పీసులు కానివ్వండి, ఇంట్లో మనకి కిచెన్ వేర్ కానివ్వండి, అంతా ఫుల్ ఫస్ట్ క్వాలిటీ ఉందండి ఇక్కడ. రేట్లు కొంచెం పర్లేదు, అంటే ఎక్కువగానే ఉన్నాయి. అంటే మాల్ కదా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి రేట్లు మాత్రం. క్వాలిటీ తగ్గట్టే ఉందండి, ఆ రేట్లకు తగ్గట్టే క్వాలిటీ ఉందన్నమాట. అంత క్వాలిటీ ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయి. నాకైతే చూస్తే ఇంక తీసుకోవాలనిపిస్తుంది. నేనైతే కాల్ చేస్తాను, ఇంక మా వారు ఇంకెళ్దాం అని కాల్ చేస్తా ఉన్నారు. ఇంకెళ్దాము అని ఇంకా అన్నీ చూసుకుంటా చిన్నగా అయితే ఇంటికి వెళ్తున్నామండి. ఇంకా ఇంటికి వెళ్దామని ఇంకా అన్నీ ఒకసారి మొత్తం ఇగోండి చెక్క ఐటమ్స్ కానివ్వండి, మొత్తం అసలు ఇది అన్ని డెకార్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఇంకో విషయం అండి, ఈ వీడియోస్ అన్నీ లేట్ అవుతున్నాయి కొంచెం, ఎందుకంటే నాకు ఫోన్లో అక్కడ ఒకటి వేరే ఫోన్లో అన్నీ తీసున్నా అనమాట. అవన్నీ ఎవరి ఫోన్లో ఏమున్నాయో చూసుకొని అన్నీ కలెక్ట్ చేసుకొని వీడియోలు సెట్ చేసి ఎడిటింగ్ చేసి వీడియోలు షేర్ చేసేసరికి చాలా టైం పడుతుందండి. అన్నీ నా ఫోన్లో ఉంటే నేను వెంటనే షేర్ చేస్తాను. కానీ మా చెల్లెళ్ళ ఫోన్లో, మా అమ్మ వారి ఫోన్లో, మా అబ్బాయి ఫోన్లో, ఇలా అందరి ఫోన్లో ఒక్కోటి షూట్ చేసామన్నమాట. ఎవరి ఫోన్ ఖాళీగా ఉంటే వాళ్ళ ఫోన్తో అన్నీ షూట్ చేసి పెట్టుకున్నాము. ఎవరి ఫోన్లో ఏది ఉందో కూడా అర్థం కాలేదు. అందుకని అవన్నీ చూసుకుంటా అన్నీ సెట్ చేసి వెయిటింగ్ చేసి చేస్తునేసరికి కొంచెం లేట్ అయింది. ఇంకేం ఉండలేండి, మీకు కూడా బోరి కొట్టిద్ది కదా ఇలాంటివన్నీ. ఇలాంటి షాపింగ్ వీడియోస్కి వీటికి ఎక్కువ వ్యూస్ కూడా ఏం రావు. కాకపోతే ఏంటంటే మాకు కొన్ని గుర్తుగా ఉంటాయి. మేము మా చెల్లెళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవన్నీ గుర్తుగా ఉంటాయి యూట్యూబ్లో చూసుకోవడానికి. ఎప్పటికి లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి అని నేనైతే యూట్యూబ్లో షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా అక్కడి నుంచి ఒక బేకరీకి వచ్చామండి. ఇంకా అసలు బేకరీలో అయితే అస్సలు ఇంకా అది చెప్తే ఆశ్చర్యపోతారు. ఒక్క లాలీపాప్ వచ్చేసి 160 రూపీస్ అండి. 160 రూపీస్ అంటే 160 రూపాయలు ఒక్క లాలీపాప్. ఇంకా అర్థం చేసుకోండి ఇంకా అక్కడ ఎంతంత రేట్లు ఉన్నాయో. అంటే క్వాలిటీ, ఫుల్ క్వాలిటీ, ఆవు నెయ్యి వేసి తయారు చేసిన ప్రతి ఒక్కటి క్వాలిటీ ఉన్నాయి. ఆ పెద్ద బేకరీ అండి, 3 స్టేర్స్లో ఉంది బేకరీ అయితే. ఇంకా రేట్లు మాత్రం మామూలుగా లేవు. ఇంక ఇక్కడ ఏదైనా తినే బదులు బయటికి వెళ్ళి తిందాంలే అని ఇంకా మేమైతే ఇక్కడ ఏం తీసుకోలేదండి. ఇంకా వచ్చాం కదా, ఏం తీసుకోకపోతే ఖాళీ చేతులు వెళ్తే ఏమన్నా అనుకుంటారని మా చిన్నగాడికి ఒక్కటే లాలీపాప్ అయితే తీసుకున్నా అండి. అక్క లాలీపాప్ వచ్చేసి 160 రూపీస్ పడింది. అంత రేటు ఉంది. నాకైతే దిమ్మ తిరిగిపోయింది అనమాట ఆ రేట్లు చూసి. ఇంకా రేట్లు చూడగానే నేను ఇంకొద్దు వెళ్ళిపోదాం పని. ఇంకా పిల్లలు చూస్తుంటే ఏమో కాల్ చేస్తూ ఉంటారు, అది కావాలి ఇది కావాలని. అందుకని అయితే బయటికి వెళ్ళి ఏదో ఒకటి తినేసేద్దాంలే అనేసి ఇక్కడి నుంచి అయితే ముందు బయటపడ్డామండి. ఇంకా బయటకు వచ్చేసేటప్పుడు ఇంకా స్నాక్స్ అవి తినేసి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసి ఇంకా సాయంత్రం టైంలో ఇది క్యాంప్లోనేనండి. ఇది ఆర్మీ వాళ్ళకి సంబంధించింది. ISI అని ఒక భవనం లాగా ఉండిద్ది అనమాట. ఇంకా దానిలో జిమ్, పిల్లలు ఆడుకోవడానికి అన్నీ సపరేట్ కట్టేశారనమాట. ఇది సపరేట్గా ఒకటి. ఇంకా అది కొత్తగా ఓపెన్ చేశారు. ఇంకా చూద్దామని అయితే వెళ్తున్నామండి. అది ఓపెన్ చేసి కూడా మేము వెళ్ళినప్పుడు రెండు రోజుల ముందు ఓపెన్ చేశారు. ఇంకా పిల్లల జిమ్, ఇంకా గేమ్స్ ఇవన్నీ స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇదిగోండి ఐరావత్ సైనిక్ అకాడమీ అని ఉందండి. దాని మీద అయితే ఇన్స్టిట్యూట్ అంట, ఐరావత్ సైనిక్ ఇన్స్టిట్యూట్ అంటే ASI అని పిలుస్తారండి అక్కడ వాళ్ళందరైతే. ఇంకా వీళ్ళకి వాళ్ళ ఆర్మీ పిల్లలు ఉంటారు కదండి, సోల్జర్స్కి అక్కడ జాబ్ చేసే వాళ్ళ వాళ్ళు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైనా జిమ్కి రావచ్చు. వాళ్ళకి మంత్కి ఇంత అని కట్టవచ్చు అంటే శాలరీలో. ఇంకా వాళ్ళ ఇష్టం అండి, ఏ టైం పెట్టుకుంటే ఆ టైం కొంచెం సేపు జిమ్ చేసేయచ్చు. లోపల పిల్లలకి ఎప్పుడైనా రావచ్చు అండి, వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఆడుకోవచ్చు, వెళ్ళొచ్చు. కావాల్సిన గేమ్స్ ఉండి 3 స్టేర్స్ అండి, పెద్దది కట్టారు, చాలా బాగుంది, నీట్గా ఉంది, కొత్తది కదా. లేడీస్కి వేరే, జెంట్స్కి వేరే అట్లా జిమ్ములు కానీ పిల్లలకి ఆటలు కానీ చాలా అంటే చాలా బాగుంది. ఇది వీళ్ళది. నాకు ఈ లోపల చూస్తుంటే నాకు ఒకటే అర్థమైందండి, మనకు బయట ఆడపిల్లలు తిరగాలంటే ఎంత భయపడతామో, బయటికి వెళ్తే భయపడతా ఉంటాము, ఎవరెట్లా ఉంటారో ఏమోనని. ఇక్కడ లోపల అసలు ఆ భయమే ఉండదండి, ఆడపిల్లలు అన్న భయమే ఉండదు. ఏ రోడ్డుకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి తిరిగినా కానీ ఇంక అందరూ వాళ్ళే ఉంటారనమాట. ఇంకా అందరూ ఆర్మీ సోల్జర్సేనండి. ఇంకా అందరూ ఆ జాబ్ చేస్తున్న వాళ్ళే బండి ఎక్కించుకొని వచ్చి అడ్రస్ చెప్తే దించేసి వెళ్ళిపోతారు.
అసలు పిల్లలు ఎక్కడికి వెళ్ళారా అని కానీ, ఎక్కడున్నారా అని కానీ, అసలు అలాంటి భయాలు కానీ, ఆడపిల్లలని మగపిల్లలని తేడా కానీ ఏది ఉండదండి. అందరూ కలిసిమెలిసిపోయి చాలా బాగుంటారు. ఆడపిల్లలు బయటికి వెళ్తే అని భయం కానీ, అసలు అలాంటి ఫుల్ సెక్యూరిటీ అండి. నాకైతే అనిపించింది ఆడపిల్లలు ఎలాంటి దాంట్లో ఉంటే ఇంకా మనం భయపడాల్సిన పని ఉండదని. ఇదంతా ఒక క్యాంప్ అన్నమాట. ఒక ఊరులాగా ఉంటది. ఇదైతే 4 ఊర్లు కలిసినంత పెద్ద క్యాంప్. ఇప్పటికి 3-4 సార్లు వెళ్ళాం కానీ మా చెల్లెళ్ళ దగ్గరికి ఇంత పెద్ద క్యాంపులు అయితే మేము ఎప్పుడు చూడలేదండి. ఇది పెద్ద క్యాంపు, పంజాబ్ లో పటియాలా క్యాంపు. అంత పెద్ద క్యాంప్ అన్నమాట. చాలా బాగుంది. ఇంక మేము వచ్చి అయితే అన్ని తిరిగి చూసి పైన జిమ్ అన్ని చూసేసి ఇలా గేమ్స్ అయితే ఆడుకుంటున్నాము. మా వారేమో టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు. మేమైతే మా చెల్లి నేనైతే ఇది ఆడుతా ఉన్నాము. ఈ ఉన్న 15 రోజులు కూడా టైం వేస్ట్ చేసుకోకుండా అన్నీ చూసామండి. ఇంకా నేనైతే చాలా వీడియోస్ తీయలేదు. ఇంకా వెళ్ళిన దగ్గర టైం వేస్ట్ చేయటం ఎందుకులే అని వీడియోస్ అయితే ఎక్కువ చేయలేదన్నమాట, షూట్ చేయలేదు. ఇంకా అన్ని లోపల క్యాంపులో ఉన్నవి బయట, క్యాంప్ బయటికి మా మధ్యకి సెలవు దొరికినప్పుడు బయటికి వెళ్ళి చూడాల్సినవి అన్నీ చూసేసామండి. చాలా అంటే చాలా బాగుంది. పంజాబ్ సిటీ కూడా పెద్ద సిటీ అండి. చాలా అసలు రిచెస్ట్ ఏరియా అన్నమాట. పెద్ద పెద్ద బిల్డింగులు, భవంతులు అండి. అవి మనకి సినిమాల్లో చూపిస్తారు చూడండి, ఇల్లు బంగళాలు అట్లా ఉన్నాయి అన్నమాట. అందరూ పాడి పంటలు వేసుకొని పిల్లల్ని అబ్రాడ్స్ లో చదివించుకుంటూ అలా సెటిల్ అయిపోయిన వాళ్ళండి. అంత రిచెస్ట్ స్టేట్ అండి పంజాబ్. అయితే నాకైతే చాలా నచ్చింది. ఇంక ఇలా అయితే అంతా ఎంజాయ్ చేసి మేము ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం పట్టింది. ఇదైతే మా అబ్బాయి చదివిన స్కూల్ అండి. ఇంకా మా అబ్బాయికి సెలవులు ఇచ్చారు కదా, వెళ్ళనివ్వరు. చాలా రోజుల నుంచి వెళ్దాం అనుకుంటున్నాం కానీ ఇంక ఈ రోజు మా చిన్నగాడికి అడ్మిషన్ కోసం అని వెళ్ళాము. లేకపోతే వెళ్ళనివ్వరు. పిల్లలు ఉన్నా కానీ అసలు లోపలికి ఎవరు వెళ్ళనివ్వరు. పెద్ద స్కూల్ అండి. అసలు చాలా పెద్దదన్నమాట. అసలు ఇది చూసారు కదా, ఇది రోడ్ లోపలే, గేట్ లోపలే ఇది రోడ్ అన్నమాట. ఎటు దటు రోడ్లు ఉన్నాయండి. ఇంకా ఆ క్లిప్పింగ్స్ అన్ని ఇంకెక్కడెక్కడ ఉన్నాయి, ఉన్నంత వరకు నేనైతే పెడతాను అనమాట. ఇక్కడ చూడండి గులాబీ పూలు ఎట్లా ఉన్నాయో. ఇక్కడ ఒక విషయం అండి, అసలు ఈ నేల ఏమో కానీ గులాబీ పూలు మనకి పిచ్చి మొక్కలు ఎట్లా బతుకుతాయో అట్లా బతుకుతున్నాయండి. పూలు అయితే మనకి పిచ్చి పూలు ఎలా కాస్తున్నాయో గులాబీ పూలు అట్లా కాస్తున్నాయి. నేను ఎక్కడ చూస్తే అక్కడ అయిపోతున్నాను అనమాట. ఎక్కడ చూస్తే అక్కడ ఫోటోలు దిగుతున్నాను అనమాట. గులాబీ చెట్లు అట్లా ఉన్నాయండి. 2 చేతులు వెడల్పు అంత పూలు, అంత చెట్లు. అసలు ఏ నీళ్లు లేకపోయినా ముళ్ళ కంచెల్లో అయినా గులాబీ చెట్లు బతుకుతున్నాయని నాకు అదే ఆశ్చర్యం ఇస్తుంది. మన దగ్గర అయితే కిండీలో పెట్టి పోషణ చేసి ఎరువులేసి ఎంత చేసినా కానీ మన దగ్గర బతకట్లేదు. ఇక్కడ అసలు ఏమి లేకపోయినా కానీ ఉట్టి నేలలోనే గులాబీ చెట్లు బతికి ఇంతంత పూలు పోస్తున్నాయని నాకైతే అసలు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక్కొక్క నేల తీరంటారు అది. ఇంకెలా అయితే మేము ఇంకా స్కూలు అంతా చూసుకొని ఇంటికైతే బయలుదేరాము. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.